సో ఇప్పుడు జాబ్ ఉందని చాలా ఇంటెన్షన్ తోటి సరదాలకి చాలా ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటారు. అంటే లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ లేకుండా ఉన్నా కూడా కొంతమంది సరదాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అసలు వచ్చే డబ్బుని ఎలా మనం ఆదా చేసుకోవాలి? ఎంత వరకు ఖర్చు పెట్టుకోవచ్చంటారు? గుడ్ క్వెషన్. సో, వచ్చే డబ్బుని ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు, ఎంతవరకు సేవ్ ఆ! చేయొచ్చు అనేది బిఫోర్ దట్ మనకేంటంటే జనరల్‌గా ఈవెన్ మనం ఒక చిన్న ఊరెళ్ళాలంటేనే ఒక ప్లాన్ చేసుకుంటాం. హ్మ్. యాహ్! నీ బ్యాగ్‌లో ఈ బట్టలు తీసుకెళ్ళాలి ఇలాగని. సో, ఏదన్నా ఒక ఫంక్షన్ లాంటిది ఉంటే దానికి మనం ప్లాన్ చేస్తాం. లైఫ్ అనేది మనకి ఇట్స్ ఎ ట్రావెల్ జర్నీ. ఒక 70 ఇయర్స్, 60 ఇయర్స్, 50 ఇయర్స్ జర్నీ అది. మెజారిటీ పీపుల్ డోంట్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్. యాహ్! మీరిప్పుడు ఈ చూస్తున్న వాళ్ళని మీరు అడిగారంటే హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్? సో, మెజారిటీ పీపుల్ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్. సో, ప్రాపర్ ఒక నాకు మన లైఫ్‌లో జరిగేయి మోస్ట్‌లీ తెలిసే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వచ్చిన తర్వాత ఐ మీన్ పిల్లలు పుడతారు కదా! మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని స్కూల్‌లో చదువులు. జాయిన్ యాహ్! చేపించాలి. స్కూల్ తర్వాత కాలేజ్ ఉంటుంది. ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ తర్వాత కాలేజ్ ఉంటుంది. నెక్స్ట్ మీన్‌వైల్ వీళ్ళు ఒక హౌస్ కొనుక్కోవాలి. ఒక కార్ కొనుక్కోవాలి. ఈవెన్ ఈ రెండిటిని మళ్ళీ మారుస్తూ ఉండాలి. ఇంకో రెండో హౌస్ కొనాలి. రెండో కార్ కొనుక్కుంటూ ఉండాలి. నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతారు. యెస్. సో, వీటన్నిటికి మెజారిటీ పీపుల్ దగ్గర అసలు ఎంత అమౌంట్ ఉండాలనేదే ప్లాన్ లేదు. హ్మ్. సో, ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానింగ్. హ్మ్. సో, ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఇండివిడ్యువల్ హూ ఎవర్ స్టార్టెడ్ వర్కింగ్. ఓకే. హ్మ్. ఒకసారి ఫైనాన్షియల్ ప్లాన్ ఉన్న తర్వాత మీకు క్లియర్‌గా తెలుస్తుంది. నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలి. ఇంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉండాలి. ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్సెస్ నాకు ఉండాలి. ఇంత నాకు రిటైర్మెంట్ అమౌంట్ ఉండాలి. సో, వీటన్నిటికి మనం సేవ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్‌తో మనం స్పెండ్ చేసుకుంటే దెన్ దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫన్ హ్మ్. అనేది. హ్మ్. బట్ మెజారిటీ పీపుల్ ఇవేమి లేకుండా చేస్తూ ఉంటారు. దట్స్ ద ప్రాబ్లమ్ పీపుల్ ఫేసింగ్ కరెంట్‌లీ. సో, ఫైనల్‌గా ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ మనీ అంటే సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ కాకుండా ఎక్కువ మనీ స్పెండ్ చేసేస్తున్నారు. లేదంటే వెకేషన్స్ కానీ, లేదంటే రైట్ సార్. అవును. లగ్జరీ ఐటెమ్స్ కొనుక్కోవడం, హ్మ్. ఐఫోన్‌లని లేదంటే ఒకళ్ళని వేరే చూసి వేరే ఒకళ్ళు నువ్వు ఖర్చు పెడతలేదా నేను కూడా ఖర్చు పెడతానన్నట్లు. కరెక్ట్. సో, ఇవన్నీ చేయడం ద్వారా ఫైనల్‌గా వాళ్ళు రిటైర్మెంట్ గోల్స్ గాని లేదంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తే మనం ఫ్యూచర్‌లో కష్టపడాలి. రైట్. సో, దట్స్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో, జనరల్‌గా జాబ్స్ చేసేవాళ్ళు ఎవరైనా గానీ, ఒక హ్మ్. ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకొని అండ్ ఫస్ట్ థింగ్ ఈ ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయిన తర్వాత, ఆ ఎక్స్‌ట్రా మనీ తోటి వాటెవర్ వి స్పెండ్, వాటెవర్ వి బై పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఫైనాన్షియల్‌గా. హ్మ్. అండ్ రెండోదొచ్చేటప్పటికి లోన్స్ తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్ ఇంకోటుంది. హ్మ్. వాళ్ళైతే గనక ఇట్స్ వెరీ క్రిటికల్ ఫర్ దెమ్ ఇన్ ద లాంగ్ రన్. చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, ఒక సర్టెన్ పొజిషన్‌లో దే కాంట్ మేనేజ్ ఇట్. ఆ అవును. సిట్యుయేషన్‌లో దే విల్ గో ఇంటూ డిప్రెషన్ ఇలాగా. సో, మనీ మేనేజ్‌మెంట్ అనేది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. యాహ్! రైట్. సో, ఐ యామ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. నాకు ఫైనాన్షియల్‌గా అంటే గుడ్ ఇన్స్యూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో, ఏం చేయాలంటారు? సో, నాట్ వర్కింగ్ ఎనీవేర్ అంటే ఇక్కడ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది వన్ ఆఫ్ ద మ్యాండేటరీ థింగ్. ఏదర్ మనం వర్క్ చేస్తున్నా, వర్క్ చేయకపోయినా గానీ హ్మ్. జనరల్‌గా ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, కోవిడ్‌కి ముందేంటంటే జనరల్‌గా మా క్లయింట్స్‌కి నేను రికమెండ్ చేసేది 5,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది రికమెండ్ చేసేవాడిని. ఓకే. మోస్ట్‌లీ అది కంపెనీస్‌లో ఉంటుంది. హ్మ్. సో, దట్ ఈస్ ఎనఫ్. జనరల్‌గా ఓకే. కంపెనీస్ అన్నీ కూడా ఇన్స్యూరెన్స్ అనేది ఇస్తుంది కాబట్టి. హ్మ్. సో, లేటర్ థట్ ఏమైందంటే కోవిడ్‌లో చాలా మందికి 30,00,000 బిల్ రావడం, 20,00,000 బిల్ రావడం, 60,00,000 బిల్ రావడం ఇలాంటివి జరిగినాయి. సో, దాని తర్వాత నుంచి మేము 1,00,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది సజెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. సో, జనరల్‌గా 5,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ వచ్చేటప్పటికి ఒక 15,000, 20,000 ఆర్ 10,000 సమ్ అమౌంట్ అయితే ఉంటుంది. జనరల్‌గా ఎక్కువే ఉంటుంది. 15,000-20,000. సో, ఇప్పుడు 1,00,00,000 ఇన్స్యూరెన్స్ అంటే 95,00,000 అడిషనల్‌గా తీసుకోవాలి. హ్మ్. దీనికి కాస్ట్ అనేది టూ మచ్ ఉంటది జనరల్‌గా. సో, దీనికి యాక్చువల్‌గా అంత లేకుండా ఒక టాపప్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది మనం తీసుకోవచ్చు. సో, టాపప్ ప్లాన్‌లో ఏమవుతుందంటే ఫస్ట్ 5,00,000 వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ పే చేస్తది. సిక్స్త్ ల్యాక్ నుంచి 100 దట్ మీన్ 1,00,00,000 దాకా సెకండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో, ఈ 95,00,000 ప్లాన్ అనేది టాపప్ ప్లాన్ అంటారు. ఇది చాలా చీప్ ఉంటుంది. సో, ఇలాంటి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ద్వారా మనం ఫైనాన్షియల్‌గా బెనిఫిట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఎక్కువ హెల్త్ కూడా కవర్ అవుతుంది కాబట్టి మనం ఈవెన్ ఖాళీగా ఉన్నా లేదంటే జాబ్ వచ్చినా ఈ రిలేటెడ్ మనం ప్రొటెక్టెడ్ ఉంటాం. హ్మ్. రెండోదొచ్చేటప్పటికి టర్మ్ ఇన్స్యూరెన్స్. ఓకే. టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ డెత్ మనము నెక్స్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సెక్యూర్ చేయడానికి వాడతాము. బట్ ఇదైతే గనక మన ఇన్‌కమ్‌ని బట్టి మన ఈ రెవెన్యూని బట్టి ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీదే ఇస్తారు. సో, మామూలుగా జాబ్ లేకపోతే గనక ఇది రాదు. హ్మ్. దట్స్ నెగటివిటీ ఫర్ దట్. రైట్. ఇంకొకటేంటంటే హౌస్ గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది రెంటెడ్. సో, ప్రతి నెల ఎంతో కొంత రెంట్ పే చేయాలి. బట్ ఫ్యూచర్‌లో దే నీడ్ ఓన్ ఫ్లాట్ ఆర్ సంథింగ్.
సో ఓన్ ఫ్లాట్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. బట్ రెంట్ అయితే పే చేస్తున్నారు అదే డబ్బులతోటి. బట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు ఓన్ ఫ్లాట్ తీసుకోవాలంటే? ఓన్ ఫ్లాట్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెజారిటీ పీపుల్ మిస్కన్సెప్షన్ అనేది ఇప్పుడు ఇక్కడ హౌస్ కొనడంలో జరుగుతుంది. చాలా మంది ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే హౌస్. సో హౌస్ అండ్ కిడ్స్ టేక్స్ మేజర్ మనీ ఫ్రమ్ ద పీపుల్. సో హౌస్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఇది వరకు రోజుల్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు జనరల్గా. సో ఫాదర్ ఫార్మర్ కానీ లేదంటే వడ్రంగి పని కానీ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. సో వాళ్ళు అదే ఊర్లో ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఈవెన్ డెత్ కూడా అదే ఊర్లో అయిపోయింది. బట్ ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్ సినారియో చూసుకుంటే కనుక మనం మెట్రో సిటీస్కి వస్తున్నాం. మెజారిటీ పీపుల్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ సమ్ అదర్ మెట్రో సిటీ వెళ్ళి వర్క్ చేయడం అనేది మొదలు పెట్టారు. అండ్ వీళ్ళు ఇదే మెట్రో సిటీలో ఉంటారా అంటే నాట్ షూర్. ఫస్ట్ థింగ్. రెండోది, ఇదే మెట్రో సిటీలో ఇదే ప్లేస్లో ఉంటానా అంటే అది కూడా నాట్ షూర్. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే కనుక ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ అనేది దగ్గర దగ్గర 50 to 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇట్ సైడ్ ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, దిస్ పర్సన్ హ్యాస్ టు ట్రావెల్ 100 కిలోమీటర్. సో ఇక్కడ టైం అనేది ట్రాఫిక్ అనేది మనకు తెలుసు కాబట్టి టైం అనేది చాలా కన్జంప్షన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా హౌస్ కొనాలనుకుంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీకు చెక్ చేసుకోవాలి. నేను నా లైఫ్లో 2 హౌసెస్ కొనగలనా లేదా. సో ఫస్ట్ హౌస్ వచ్చేటప్పటికి మీరు 30 to 40 మధ్యలో కొన్నారని అనుకోండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఇంకొక హౌస్ వితౌట్ లోన్ కొనగలిగే సిచ్యువేషన్ ఉండాలి. సో ఈ సిచ్యువేషన్ లేకపోతే కనుక ఫస్ట్ హౌస్ అనేది కొనొద్దు. డైరెక్ట్ బై అట్ ఏజ్ 65. ఎందుకంటే మీరు 30 ఏజ్లో ఒక ఇల్లు కొన్నారు అంటే అండ్ ఒకటే హౌస్ కొనగలిగే క్యాపబిలిటీ మీకు ఉండి ఒకటే హౌస్ మీరు కొన్నారు అంటే మీ ఏజ్ 65 వచ్చేటప్పటికి ఇది పాతబడిపోతుంది. అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఏదైనా కానీ. సో ప్లంబింగ్ వర్క్స్ వస్తూ ఉంటాయి, ఎలక్ట్రికల్ రిపేర్స్ వర్క్స్ వస్తూ ఉంటాయి, ఈవెన్ బిల్డింగ్ రిలేటెడ్ వర్క్స్ కూడా మీకు రావచ్చు. అట్ ద ఏజ్ 65కి వచ్చేటప్పటికి మీకు హెల్త్ అనేది తగ్గుతుంది, ఎనర్జీ అనేది తగ్గుతుంది అండ్ చాలా అదర్ ప్రాబ్లమ్స్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఇంకెవరు లోన్ ఇవ్వరు, ఎందుకంటే 65 దాటామంటే. సో ఆ సిచ్యువేషన్లో మనం ఈ పాత ఇంట్లో ఇంకొక 30 ఇయర్స్ ఉండాలి. 65 to 75, 75 to 85, ఇంకా ఉంటే కనుక 95. సో ఇంకో 20 ఇయర్స్ 30 ఇయర్స్ దానిలో ఉండాలంటే దట్ ఈస్ వెరీ ప్యాథెటిక్ అవుతుంది. సో అందుకని నేను రికమెండ్ చేసేది, ఇఫ్ యూ కెన్ బై 2 houses దెన్ బై నౌ ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ బై 1 house at 65. ఈ లోపు ప్లాట్స్ కానీ లేదంటే గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తూ ఉండండి. సో ప్లాట్స్ అయినా కానీ మీకు జనరల్గా గ్రో అవుతాయి కాబట్టి తర్వాత మీరు కట్టుకోవచ్చు ఇల్లు ఆ టైంలో. సో లైక్ దట్ ఐఎమ్ రికమెండింగ్ టు ద పీపుల్.